ఏంటి ఏదో ఎక్సర్సైజ్ చేశారు. అదే సార్, ఎక్సర్సైజ్ చేయకుండా అయితే వేసేయండి బడ్జెట్ డబ్బులన్నీ రైతులు ఎంతమంది ఉన్నారు అందరికి వేసేయండి అని అనరు కదా. ఒక పద్ధతి లెక్క ఎవరు రైతులు ఎవరు, రైతులు కాంది ఎవరు, భూమి ఉన్నది ఎవరికి, భూమి లేనిది ఎవరికి, దున్నేవాడికి భూమి, ఇవన్నీ ఉన్నది కదా. నేను అంటున్నది కండిషన్ మీరు అన్నది నాకు అర్థమైంది. ఇది పంట రుణాలు అన్నారు, అక్కడ పంట రుణాలు అనేది పెట్టలేదు అనేది మీరు చెప్తున్నారు. కాదు, ఇంకో పాయింట్ చెప్తా, అందులో 5 ఎకరాలకు తక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఉన్నది. ఇప్పుడు పంట రుణాలు మీరు 5 ఎకరాలు తక్కువ మీరు సీలింగ్ చెప్పలే, అప్పుడు ఎలక్షన్ అప్పుడు సీలింగ్ చెప్పలేదు. పంట రుణాలు 2 లక్షల రూపాయల వరకు. నేనేమంటానంటే నాకు ఐడియా, నేను విన్నాను 2023 డిసెంబర్ 9 లోపట ముందు తీసుకున్న వాళ్ళకి ఎవరికైతే రైతులు ఉన్నారో అందరికి 2 లక్షల వరకు మేము పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. దిస్ ఈజ్ క్లియర్ అన్న మాట నిజం, మేనిఫెస్టోలో చెప్పిన మాట నిజం. నేనేమంటున్నానంటే ఇవాళ వాళ్ళు ఏం చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే దానికి ఇవ్వడానికి ఏవైతే ఒక నియమావళిని రూపొందించిందో దేశవ్యాప్తంగా, నా పాయింట్ అదే అయిపోయింది. అదే నేను చెప్తున్నా, ప్రజలకు కూడా అర్థం కావడం కోసం నేను అదే పాయింట్ చెప్తాను సార్. నేను ఇంకా అంతా చెప్పాను. కిసాన్ సమ్మాన్ అంటే కిసాన్ అంటే ఎవరు, జవాన్ కాదు కదా, కిసాన్ రైతులే. కిసాన్ సమ్మాన్ ఏంటంటే సార్, పంట పండినా పండించకపోయినా వాళ్ళు తిండి తినడం కోసం ఇచ్చే పైసలు సార్. నేనేమంటే నీది 5 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా 2 ఎకరాలున్నా 1 ఎకరం ఉన్నా నేను అప్పు దేనికి చేశాను సార్? నేను పంట రుణం కోసం అప్పు చేశాను సార్, వ్యవసాయం చేయడం కోసం అప్పు చేశాను. ఇప్పుడు పంట చేస్తే 4 చేయకుండా 2 అప్పు అన్నట్టుగా నేను ఏం చేయకుండా 2 అప్పు చేస్తే 4 అప్పు అయినట్టుగా నేను పంట రుణం చేశాను. నేను ఏ రకమైన వ్యవసాయం అయినా సరే నేను అప్పు చేసిన, దేనికి చేసిన వ్యవసాయం కోసం. బీఆర్ఎస్ ఏమంటుందో బీఆర్ఎస్ అందుకోసం వ్యవసాయం కోసం చెప్పిన సార్. ఫైనల్ ఒక మాట చెప్తా, నేను ఫైనల్ ఒక్కటే మాట చెప్తాను సార్, ఒక్కటే మాట చెప్తాను. నేనేమంటున్నానంటే మీరెవరైతే 30 లక్షల రైతులను ఉమ్మిడి చేస్తున్నారో ఆ 30 లక్షల రైతులు మాకు వస్తాయనుకోని ఓటేశారు. ఆ 30 లక్షలు 2 ఓట్లే 60 లక్షల మీకు ఓట్లు పడ్డాయి. వాళ్ళని మీరు ద్రోహం చేస్తున్నారని నేను అంటున్నాను. ఇప్పుడు ఒకటి క్లారిఫికేషన్ ఇస్తా. 64 లక్షల ఖాతాలు అంటారు కదా, 65 లక్షల మంది రైతులు ఉన్నారు ఇంచుమించు. వారు అందులో 60 లక్షల మంది రైతులకు 5 ఎకరాల లోపు ఉన్న రైతులే ఉన్నారు. మిగతా 5 లక్షలలో 5 ఎకరాల పైన ఉన్నారు. 2 లక్షల రూపాయలు రుణం తీసుకుని వీళ్ళకిస్తాం, ఆ పైన వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి ఇలా క్లియర్ చెప్పినాం. ఈరోజు 31,000 కోట్లు 30 లక్షల కుటుంబాలకు ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మేము అది తెలుగులోనే ఇచ్చినాం 31,000. ఇప్పుడు మీరు ఏదో బ్యాంకు తీసుకొచ్చి ఇంత వీళ్ళు అంటారు కదా. నేను అంటున్నాం రైతు రుణమాఫీ అయిపోయిన తర్వాత ఆగస్టు 15 లోపల క్లోజ్ చేస్తాం. ఏదైనా గ్రామంలో రైతుకు ఈ కట్ ఆఫ్ డేట్ లో ఉన్న రైతుకు రుణం రాలేదని చెప్పండి. అర్హుడైన రైతుకు రావట్లేదని చెప్తే అర్హుడైన రైతుకు కాదు. ఒక్క మాట శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. మనం అప్పుడు రైతులు అన్నారు కాబట్టి రైతులకి అందరికి ఇచ్చేయాల్సిందని మీరు ఇప్పుడు అడగడంలో లాజిక్ ఉండొచ్చు, అడగడంలో లాజిక్ ఉండొచ్చు. దీంట్లో బీజేపీ ఎంతుందో అంతకంటే ఒక మెట్టు ఎక్కువ బీఆర్ఎస్ మొదటి నుంచి దీని మీద ఇచ్చేస్తుంది. హరీష్ రావు గారు రాజీనామాల సవాల్ దాకా పోయింది కదా. బీఆర్ఎస్ వ్యూ ఏంటి ఇప్పుడు రుణమాఫీ చేస్తున్న కాంగ్రెస్ నిర్ణయం మీద అనేది చిన్న బ్రేక్ తర్వాత తీసుకుంటా భగత్.